ఈ ఫైబ్రాయిడ్‌లకును, ఈ ఫెర్టిలిటీకి ఏమైనా సంబంధం ఉంటదా? సో, ఎట్లా ఎఫెక్ట్ చేస్తది ఫెర్టిలిటీని? డెఫినెట్‌గా ఇప్పుడు మనం ఇందాక లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేది చూసాం. ఇది సబ్‌మ్యూకోజల్, ఇంట్రామ్యూరల్, సబ్‌సిరోజల్. సో, ఏదన్నా సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ కానీ, లేకపోతే ఏదన్నా ఇంట్రామ్యూరల్ అంటే గర్భసంచి పొరని తాకే ఫైబ్రాయిడ్, లోపల పొరని ఇంటర్ఫియర్ చేసేవి, అవి మన ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్‌ని ఇంటర్ఫియర్ చేసే అవకాశాలుంటాయి. సో, ఇది మనకి ఫెర్టిలిటీ ఎఫెక్ట్ చేయొచ్చు. సో, ఏదన్నా సబ్‌మ్యూకోజల్ గర్భసంచి లోపలున్న ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఇంట్రామ్యూరల్‌గా ఉండి గర్భసంచి లేయర్‌ని డిస్‌ప్లేస్ చేస్తుంటే గనక వాళ్ళని మనం ఫైబ్రాయిడ్స్ తీసుకోమని సలహా ఇస్తాము. లేకపోతే కొన్ని ఫైబ్రాయిడ్స్ ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర కూర్చుంటాయి. అవి ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర కూర్చొని మూవ్‌మెంట్‌ని బ్లాక్ చేయొచ్చు. ఏదన్నా ఆ పొజిషన్‌లో ఉన్న ఫైబ్రాయిడ్స్ అన్నా డెఫినిట్‌గా రిమూవ్ చేయించుకుని మయోమెక్టమీ చేయించుకున్న తర్వాత ఫెర్టిలిటీ అనేది ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటాం వాళ్ళకి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.